వీడియోల ద్వారా ప్రపంచవ్యాప్తంగా చాలా మంది కంటెంట్ క్రియేటర్లు డబ్బు సంపాదిస్తున్నారు. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ తో పాటు ఇతర సోషల్ మీడియా మాధ్యమాలను ప్రధాన ఆదాయ వనరులుగా ఉపయోగించుకుంటున్నారు. వ్యూస్, సబ్స్క్రైబర్స్ లేదా ఫాలోవర్స్ సంఖ్య ఆధారంగా ఆదాయాన్ని పొందుతున్నారు. కొందరైతే అనూహ్య రీతిలో ధనార్జన చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. చైనా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ జెంగ్ జియాంగ్ అనే ఓ మహిళ ఈ కోవకే చెందుతుంది. ఆమె వినూత్న ఆలోచన ఆమెకు సోషల్ మీడియాలో పాపులారిటీనే కాదు, వారం రోజుల్లోనే దాదాపు 116 కోట్లు సంపాదించి పెట్టింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు సాధారణంగా ప్రోడక్ట్ మార్కెటింగ్ చేసేవారు. ఆయా ఉత్పత్తుల గురించి పూర్తి వివరాలు చెబుతూ సుదీర్ఘ వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటారు. కానీ జెంగ్ జియాంగ్ మాత్రం ఉత్పత్తిని కేవలం 3 సెకండ్లలో మాత్రమే ప్రెజెంట్ చేస్తోంది. అంత తక్కువ నిడివిలోనే వాటిని ప్రేక్షకులకు చూపించి ఉత్పత్తి ధరను చెబుతోంది. అలా వేగంగా నిమిషాల వ్యవధిలోనే ఎక్కువ ఉత్పత్తులను అడ్వర్టైజ్ చేస్తోంది. వీటిని చైనా టిక్టాక్ వెర్షన్లో పోస్ట్ చేస్తోంది. నెటిజన్స్ కి జియాంగ్ ఆలోచన నచ్చటంతో ఆమెను చాలా మంది ఫాలో అవుతున్నారు. 2017 నుంచి ఇలాంటి షార్ట్ వీడియోస్ చేస్తోంది. అయితే మొన్నటి వరకు ఆమెకు పెద్దగా ప్రాచుర్యం దక్కలేదు. కానీ గతేడాది నవంబర్లో పెట్టిన ఓ అడ్వర్టైజ్మెంట్ పోస్ట్తో జియాంగ్ ఓవర్ నైట్ స్టార్ అయింది. ఆ పోస్ట్తో ఆమె ఫాలోవర్ల సంఖ్య 10 లక్షలకు పైగా పెరిగింది. దాంతో ఈ కామర్స్ రంగంలో జెంగ్ జియాంగ్ ఒక సెలబ్రిటీగా మారింది. ఈ క్రమంలో జియాంగ్ చూపించే ఒక్కో వస్తువుకి 116 రూపాయలను తీసుకుంటోంది. అలా ఆ వీడియోతో ఒక వారంలో ఆమె దాదాపు 116 కోట్ల రూపాయలను ఆర్జించింది. అప్పటి నుంచి జెంగ్ పాపులారిటీ, సంపాదన పెరుగుతూనే ఉన్నాయి.